అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన తెలుగు వాళ్ళకి పునుగులంటే తెలిసిందే, దానికి సెపరేట్గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఇవాళ నేను మీకు ఒక కొత్త రకమైన రెసిపీ చూపించబోతున్నాను. పునుగులు చేస్తానికి కొంచెం టైం అవుతుంది, అందుకనే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి ఒక ఇన్స్టెంట్ రవా పునుగులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. రవ్వ పునుగులు చేయడానికి నేను 1 కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఇందులో నేను 1/2 కప్ బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/4 కప్ మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి అంతా బాగా కలపాలి. ఇందులో నేను చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన కొన్ని కరివేపాకులు, తరిగిన కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను. లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి అన్నిటినీ ఒక్కసారి కలపాలి. ఇందులో నేను 200 గ్రాములు చిలికిన పెరుగుని వేస్తున్నాను. ఇవన్నీ కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి, అప్పుడే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పిండి మరీ గట్టిగా ఉండకుండా అలానే మరీ పల్చగా ఉండకూడదు, ఇలా సమంగా ఉంటే బాగుంటుంది. రవ్వ నీళ్ళని బాగా పీల్చుకుంటుంది కాబట్టి నేను ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఈ మొత్తం కలిపి నేను సుమారుగా 1 కప్ నీళ్లు వాడుతున్నాను. ఇది 250 ml కప్. దీన్ని బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న పునుగులు వేయాలి. వీటిని అన్ని వైపులా తిప్పుతూ వేయిస్తే అన్ని వైపులా సమంగా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తాయి. అంతే, ఇన్స్టెంట్ రవా పునుగులు తయారైనట్టే. వీటిని వేడివేడి చాయ్తో మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. పునుగులు త్వరగా చేస్తాం కోసం నేను రవా మిక్స్ చేశాను. ఇది చాలా రుచిగా ఉంటాయి, చాలా డిఫరెంట్ అయిన ఒక రెసిపీ అనమాట. మీరు ఏవైనా మీకు నచ్చిన చట్నీస్తో మీరు ఇది సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.